వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆధునిక కవులు అన్న అంశంలో భాగంగా మన తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం 10 నుంచి ఇక్కడ కవి పరిచయం అంటే జలియన్ వాలా బాగ్ పాఠ్య భాగం యొక్క కవి పరిచయం ఇందులో భాగంగా ఉమర్ ఆలీషా గారి గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఉమర్ ఆలీషా గురించి ఈ వీడియోలో కొన్ని ప్రాథమిక అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా ఈయన తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పిఠాపురంలో జన్మించారు. డాక్టర్ ఉమర్ ఆలీషా గారు పిఠాపురంలో జన్మించారు. పిఠాపురం ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. నేడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చింది. డాక్టర్ ఉమర్ ఆలీషా గారి తల్లిదండ్రులు తల్లి పేరు చాంద్ బీబీ, తండ్రి పేరు మొహియుద్దీన్ బాద్షా. వీరు అనగా డాక్టర్ ఉమర్ ఆలీషా గారు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగాను, వక్తగా మరియు అవధానిగా, ఇంకా ఆధ్యాత్మిక వేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరి యొక్క గురుపీఠం పేరు జ్ఞానసభ. వీరు నిర్వహించినటువంటి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ఈయన కొన్ని నాటకాలు రచించారు. ఆ నాటకాలు మణిమాల, అనసూయదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం వంటి వివిధ నాటకాలని డాక్టర్ ఉమర్ ఆలీషా గారు రచించారు. ఆయన రచించినటువంటి నాటకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆయన రచించిన నాటకాలని నాటకంలోని క్యారెక్టర్ల రూపంలో మనం గుర్తుపెట్టుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఇవి ఒక నాటకంలోని క్యారెక్టర్స్ లాగా గుర్తుపెట్టుకుంటే ఆయన రచించిన నాటకాలు మనకి గుర్తుంటాయి. మణిమాల, అనసూయదేవి, సౌందర్య ఈ 3 క్యారెక్టర్లు మహిళా క్యారెక్టర్లు. చంద్రగుప్త ఈడ పురుష క్యారెక్టర్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఇవి క్యారెక్టర్లు కావు, ఇవి నాటక రచనలు. కాకపోతే మనకి గుర్తుండడం కోసం అలా మనం బ్లండర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మణిమాల, అనసూయదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం ఇవి ఈయన రచించినటువంటి నాటకాలు. అలాగే ఈయన కొన్ని పద్య గ్రంథాలు కూడా రచించారు. ఉమర్ ఆలీషా గారు కొన్ని పద్య గ్రంథాలు కూడా రచించారు. ఈయన రచించినటువంటి పద్య గ్రంథాలు ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలని ఈయన రచించారు. వీరితో పాటు గద్య రచనలు కూడా కొన్ని చేశారు. గద్య రచనలు ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పదం ఇవి ఉమర్ ఆలీషా గారు రచించినటువంటి గద్య రచనలు. అంతేకాకుండా ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైనటువంటి రచనలు చేసినటువంటి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు పండిట్, మౌల్వి అన్న బిరుదులను పొందారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా నుంచి గౌరవ డాక్టరేట్ని కూడా అందుకున్నారు. ఈ విధంగా ఈయన కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారు తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. ఈయన
20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 1885 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించిన ఉమర్ ఆలీషా గారు 1945 జనవరి 23వ తేదీన పరమపదించారు. అయితే ఇది ప్రస్తుతం 10వ తరగతి తెలుగు పాఠం జలియన్ వాలా బాగ్. ఈ జలియన్ వాలా బాగ్ నుంచి, అంటే ఈ పాఠం నుంచి డాక్టర్ ఉమర్ ఆలీషా గారి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. వీరి యొక్క ఖండకావ్యములు అన్న గ్రంథం నుంచి జలియన్ వాలా బాగ్ అన్న పాఠ్య భాగం స్వీకరించడం జరిగింది. ఇవ్వండి ఉమర్ ఆలీషా, ఈయనకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వారికి ఈ కంటెంట్ ఉపయుక్తంగా ఉంటుంది. మరో వీడియోలో మరో కవి గురించి, ఆధునిక కవి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.